సో రీసెంట్గా సోషల్ మీడియాలో రష్మి గౌతమ్ గురించి వైసీపీ వాళ్ళు మాట్లాడుతున్న మాటలు అనేవి చాలా హాట్ టాపిక్గా అవుతున్నాయి. అయితే మేము మాట్లాడింది జంతువుల పరంగా అయినప్పటికీ కూడా రాజకీయాల పరంగా వీళ్ళే అనువాదించుకొని లకారాలు అకారాలు యూజ్ చేసి చాలా బ్యాడ్గా తిడుతున్నారు. మీ అభిప్రాయం ఏంటన్నది? బాధేసింది అన్న. ఆ పశువు మీద అంతమంది జనం ఎక్కితే పర్లా, ఒక 100 మంది 50 మంది ఎక్కారంటే పర్లా, దానిలో మళ్ళీ ఒక 50 మంది ఎక్కి మళ్ళీ ఒక ఆటో ఎక్కిచ్చారు. అది ఎంత బరువు ఉండేది, ఎంత మోసిద్ది? నీకు పెట్రోల్ ధరణ అయితే పెట్రోల్ ముందు కూర్చో, ఎండ బాగా వేస్తుంది కింద కూర్చో, నీకు నిప్పు అనేది తెలిసిద్ది. అరే దీక్ష చేస్తున్నాడు ఎండలో అని మేము అనుకుంటాం. కానీ ఒక ఎద్దును నువ్వు అంత హింస పెట్టావు. పశువులు అంటూ జంతువులు అంటే ఆమెకు కొద్దిగా రెస్పాన్స్ ఉంది కాబట్టి ఆమె స్పందించింది. నువ్వు దాన్ని లకారంగా చూసి లికారంగా మాట్లాడితే ఇంకెంత ఘోరంగా ఉంటుంది? అంటే ఆమె చెప్పింది కూడా అక్కడ ఏ పార్టీని కానీ ఎవరిని కానీ ఉద్దేశించి అనలేదు. జస్ట్ జంతువుని ఈ విధంగా అంత ఇబ్బంది ఎందుకు పెట్టినారని చెప్పిన దానికి వీళ్ళే అనువాదించుకొని పార్టీ వాళ్ళు అంటున్నారు, జబర్దస్త్లో చేస్తున్నావు, నాగబాబు సపోర్ట్ ఇట్లా అంటున్నారు. అదే అంటుంది. ఆ సపోర్ట్లు ఈ సపోర్ట్లు ఉంటే గట్టిగా మాట్లాడేది. కొద్దిగా జంతువుల గురించి రాజకీయం లేకుండా ఒక మనుషుల్లాగా చూడండి రా బాబు. మనుషులు కామెంట్లు పెట్టింది. మానవత్వం ఉందా అనే లెక్కన అడిగింది ఆమె. నువ్వు వచ్చేసి ఏదేదో జంతువులు ఆ పార్టీకి ఈ పార్టీకి అంటగట్టుకుని ఏదేదో బూతులు తిడుతుంటే ఆమె ఘాటుగా అట్టాకేస్తుంది. నువ్వు 2 మాటలంటే 10 మాటలు అంటే రెడీగా ఉందంటే మరి ఆమెకు తరపున తప్పేం లేదు కదా. నువ్వు ఎవరికే భయపెట్టేద్దాం అనుకుంటున్నావు ఏంది? ఇది ఒకటి నేర్చారు ఈ మధ్యకాలంలో. ఎవడైనా బయటకు వచ్చి మాట్లాడుతుంటే భయపెట్టేస్తారంట. ఏం భయపెడతారో ఏందో అర్థం కావట్లేదు. మరి మేము భయపెట్టలేమా? అది కదా ఇప్పుడు కరెక్ట్ పాయింట్ అడిగా, నువ్వు వచ్చి అడుగు. నేను మాట్లాడిన దానిలో ఏమైనా తప్పు ఉంటే నువ్వు మాట్లాడు, నువ్వు క్వశ్చన్ ఇచ్చి నన్ను వచ్చి పెట్టు, సరైన సమాధానం పెట్టు. పనికిరాని బూతులు పెడతాం, నాకే తిట్లు వచ్చని ఏముండే పరిస్థితి. అంటే అక్కడికైనా ఆమె చెప్తుంది నేను ఏ పార్టీ గురించి అనలేదు, ఓన్లీ జంతువుల గురించే మాట్లాడినా అని చెప్పినప్పటికీ కూడా అమ్మ నా బూతులు తిడుతున్నారు అనమాట. ఇంకా మన మాటల్లో చెప్పుకోలేము. అంటే అట్లీస్ట్ ఆడవాళ్ళని రెస్పెక్ట్ కూడా లేకుండా అంత గలీజ్గా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్? దయచేసి ఆమెను ఒక్కటే కోరుకుంటున్నానమ్మా. అమ్మ నీకు ఎన్ని బూతులు వస్తే అన్ని బూతులు తిట్టు, ఏం పర్లేదు, అందరూ స్వాగతిస్తారు, నిన్నేమనరు. కానీ ఏంటంటే వాళ్ళు మెసేజ్లు పెడుతున్నారు కదా, కింద కామెంట్లు పెడుతున్నారు కదా, నువ్వు డైరెక్ట్గా వచ్చి తిట్టు. నీ సోషల్ మీడియా కూడా ఉన్నట్టుంది, నువ్వు డైరెక్ట్గా వేసేసే, గట్టిగా స్ట్రాంగ్గా వేసే. ఓకేనా? ఇలాంటి ఎదవలు ఏడాన్ని కనపడ్డారు అనుకో, ఆ పశువులైనా కుమ్ముతాయి, అప్పుడైనా బుద్ధి జ్ఞానం అనేది వచ్చింది. ఒక సమస్య ఉందా, నా సమస్యకు తగ్గట్టు పోరాడు, విలువ ఉంటుంది నీకు. పెట్రోల్ కరువు ఉంది, కరువు ఉందో లేకపోయినా పోరాడు నువ్వు దాని గురించి. పెట్రోల్ బంకుల దగ్గరికి వెళ్ళు. ఏం మాట్లాడాలి, ఏం చేయాలి? ఇవాళ ఒక పెద్ద మనిషి వచ్చాడు బయటికి, 20 లీటర్ల క్యాన్ ఉందా? అరే అమ్మ ఎందుకురా 20 లీటర్ల క్యాన్? నాకు అర్థం కాల. పెద్ద మనిషి వచ్చి 20 లీటర్ల క్యాన్ ఉందా? ఎందుకు ఏం చేసుకుంటావు 20 లీటర్ల క్యాన్? ఆ 2 లీటర్లే 3 లీటర్లే కొడతాను. నీకు 20 లీటర్ల క్యాన్తో ఏం చేసుకుంటావు? ఏం చేసుకుంటావు చెప్పు? అసలుకే ఎండ వేస్తుంది, ఇంకా కొద్దిగా వేడి తగిలినా ఇంకా వేడిగా ఉంటుంది. మరి ఏం చేసుకుంటావు 20 లీటర్ల క్యాన్? సొసైటీకి ఉపయోగపడి అడగాలన్నా, గవర్నమెంట్ ఏం చేస్తుందని ప్రశ్నించాలి. ఎన్నో ఉండే వాళ్ళకి అవకాశాలు. నీకు ఏం అవసరం లేదు. సూపర్ 6 గురించే వాళ్ళు ఇంకా నిరుద్యోగం వచ్చి పడలా, మహిళలకు 1500 అన్నారు, అది పడతలే. ఎంతమంది మహిళలు ఉన్నారు, అడగాలి. సంస్కారం ఏందనేది, రాజకీయం ఏంటి, నాయకుడికి ఉండాల్సిన లక్షణాలు ఏంటి, పార్టీ పరంగా నేర్చుకోవాలి. ఒక పార్టీలో ఉన్నామంటే ఒక గౌరవం ఉండాలన్నా, ఒక విలువ అనేది ఉండాలి. కార్యకర్తకైనా కానీ, నాయకుడికైనా కానీ, ఎవరికైనా కానీ ఒక నాయకుడికి లక్షణాలు ఉండాలి. టీడీపీ ఉంది ఇప్పుడు 40 ఏళ్ళ నుంచి, ఎవడైనా ఇట్లా చేశారా? ఏంది బూతులు, ఏంది పురాణాలు, ఏంది ఏం మాటలు, ఏంటి? సోషల్ మీడియా పెరిగిందంటే దానికి తగ్గట్టు ఉండాలి. ఇష్టం వచ్చినట్టు నోటికి నా మీడియా ఉంది పెట్టి ఇటు బూతులు పెడతాం, చండాలం అనిపిస్తుంది చూడాలన్నా. ఎవరికైనా మాట్లాడాలన్నా కానీ ఏంది ఈ యాదవుల గురించి మాట్లాడేది అని పక్కకు పోతున్నారన్నా, మాట్లాడతా. అది చాలా ఇబ్బంది. మార్పు అనేది రావాలి. వెళ్ళాలి, పెట్రోల్ బంక్ దగ్గరికి వెళ్ళాలి, మాట్లాడాలి. మాట్లాడే విధానం అనేది నేర్చుకోవాలి. నువ్వు మాట్లాడినట్టు కూడా వాళ్ళు మాట్లాడతలా, నువ్వు ప్రశ్నించినట్టు కూడా వాళ్ళు ప్రశ్నించట్లా. నీ వీడియోలని మేము చూస్తూనే ఉంటాం. నువ్వు అడిగినట్టు కూడా వాళ్ళు అడగట్లేదు. మా నాయకులు, మా బాధ అదే కదా. ఒక యూట్యూబ్ అమ్మ ఏందమ్మా, 3 ఉంటే 4 ఉంటేనేమ్మా నువ్వు ప్రశ్నించట్లా, గట్టి మాట్లాడుతా, కాళ్ళు ఎగరేసి అలా అంటున్నావు. 3 సంవత్సరాల తర్వాత మా అన్న వస్తాడని ఎవడైనా చదువుతున్నాడా? ఆ నాయకులు ఉన్నారు, ఎవరైనా చదువుతున్నారో చెప్పు. మీ జగన్ ఒక్కటి వినమ్మా, మీ ఈనమ్మా, నేను ఒకటేంటో మేము అడిగేది కూడా అదేనమ్మా. నాయకుడికి ఉన్న లక్షణాలు ఉండాలి, అడగాలి. అదేమంటే కుటుంబాలను తిడతాము, కుటుంబంలో ఉన్న బయట వాళ్ళకి రావటం కాదు. నీకు సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళు సూపర్ 6 అన్నారు, అన్నీ అమలు అవుతున్నాయి. ఎన్ని లక్షల ఉద్యోగాలు ఇచ్చారు? 2.5 సంవత్సరాలు అయింది. వాళ్ళు నిలదీస్తున్నారా? 10 లక్షలు అన్నారు, 10 లక్షలు ఇచ్చారా? మీరు అడుగుతున్నారు ఎవరైనా? మరి గూగుల్ వచ్చింది 4 లక్షలు వచ్చినాయి అన్నారు, ఏ కంపెనీలు చదువుతున్నారు 6 లక్షలు అంటున్నారు, 10 లక్షలు ఇచ్చారు బాబు నా చదువుతున్నారు. మరి అదే అర్థం చేసుకోవాలమ్మా. మళ్ళీ హేమీ మర్సల్ గురించి మాట్లాడితే వేస్ట్.